ప్రస్తుతం మనం ఉన్నాం శ్రీ మహాకాళభైరవ దేవస్థానంలో. ఎక్కడుంది అందరికీ తెలుసు, సైదాపూర్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి సైదాపూర్లో ఈ స్వామివారి దేవస్థానం ఉంటుంది. మనం గతంలో కూడా వచ్చున్నాము. ఇక్కడే మాందీశ్వరిని కూడా కొత్తగా ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది, అలాగే చాలా స్థానబలం కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్ని కోరికలు తీరిపోతాయి, అన్ని సమస్యలు తీరిపోతాయి అని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి బోధానంద స్వామి ఆయన ఇక్కడే ఉంటారు. అలాగే అందరికీ అన్ని రకాలైనటువంటి సర్వీసులు ఆయన అందిస్తుంటారు. చాలా అయితే ఫ్రీగా కూడా చేస్తుంటారు ఆయన. ఒక్కసారి మాట్లాడదాం. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు ఏవో జరుగుతున్నాయి, అవి కూడా చూసేద్దాం. వచ్చేయండి. ముందు కూడా చూశాను మిమ్మల్ని గుడి. ఒకసారి వచ్చామండి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. స్వామి గారు ఆశీర్వచనం అనుకోండి, మన ఆత్మ స్థైర్యం అనుకోండి, మాకు మంచిగానే జరిగింది. అందుకే మళ్ళీ వచ్చారా? అవును కదా. 3 నెలల నుంచి వస్తున్నామండి. 3 months నుంచి వస్తున్నాము. మంచిగా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్కడి నుంచి వస్తారండి? మేము హైదరాబాద్ లో కాచిగూడ నుంచి వస్తాము. మేము అనుకున్నదంతా మంచిగానే అయింది. అందుకని మళ్ళా వస్తూనే ఉంటాం. నెలకోసారి. గోశాలను చూసి చాలా ఇంప్రెస్ అయ్యి గోదానం చేయడానికి వచ్చాము. మేము గోదానం చేసి వస్తే స్వామీజీ ఏమన్నారంటే గరుకు స్తంభం కూడా మంచిదండి, చేయమన్నారు. అది కూడా మేము ఇప్పుడు ఇవాళ గరుకు స్తంభం కూడా స్థాపిస్తున్నాం ఇక్కడే. మేము పూజ ఇప్పుడే చేసుకొని వచ్చాము. మా మిసెస్ జ్ఞాపకార్థము, రాచకొండ లలిత గారి జ్ఞాపకార్థము, ఆమె ఈ మధ్యన పరమతి ఇచ్చింది. అందుకొరకు గోదానం చేయడానికి ఇక్కడికి వచ్చాం. స్వామీజీ ఇక్కడ శ్రేష్టం అని చెప్పారు. అందుకే మేము ఇక్కడికి వచ్చి గోదానం చేస్తున్నాం. మా అమ్మాయి, ఈయన మా అబ్బాయి, వీళ్ళ అమ్మ జ్ఞాపకార్థము మేము గోదానం చేయడానికి వచ్చాం. ఇక్కడ ఈ గోశాలను చూసినాక చాలా బాగా అనిపించి, ఇప్పుడు ఆ దానాలు చేస్తుంటారు అక్కడక్కడ గుళ్ళల్లో ఉంటాయి, కానీ ఇలా మెయింటెనెన్స్ లేదు. ఇది వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాటికి తిప్పడము, తిండి పెట్టడం బాగుంది. సో ఇలాంటి ఆశ్రమాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో వెతుకుంటూ వచ్చాం. మేము చాలా చూసాము, ఇక్కడ వెతుకుంటూ వచ్చాం. ఎన్నిసార్లు వచ్చారండి? ఎలా వచ్చారు ఇక్కడికి? అసలు ఎందుకు వచ్చారు? మొట్టమొదట మీ సుమన్ టీవీ ద్వారానే వచ్చినామండి ఇక్కడికి వచ్చినాక మాకు బాగా ఫస్ట్ నచ్చింది అంటే మీరు గోశాల నిర్వహణ గురించి చెప్పడం మాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిసారిగా మాందీశ్వర ఆలయం మీ ద్వారానే మాకు తెలిసింది. అట్లే మేము ఒక 7 weeks నుంచి వస్తున్నాము. చాలా మంచిగా అనిపించింది. మేము అనుకున్న పని కూడా అయింది. ఒకటి, స్వామివారు రేపు ఫస్ట్ కి మన దక్షిణామూర్తి స్వామివారి ప్రతిష్టాపన ఒకటిను, ఇంకొకటి కాలభైరవ స్వామివారి ప్రతిష్ట జరుగుతుందని చెప్తున్నారు. అట్లే స్వామివారి షష్ఠి పూర్తి కూడా ఉందని చెప్తున్నారు. స్వామివారు ఇట్లా ప్రజలందరికీ సేవ చేయడం మాకు బాగా నచ్చింది. ఫస్ట్ గోసేవ అంటే మా ఆయనకు చాలా ఇష్టం, అందుకు దాన్ని చూసి వచ్చినాం. గోసేవ గురించే ఇక్కడ తెలుసు, ఎప్పుడు చూస్తుంటాడు టీవీలో, చూసి ఇది మీద వచ్చేసరికి చూసి దాని ద్వారా ఇందులోకి వచ్చింది. గోసేవనే ఇష్టం. గోవులను జాది దాని మాకు సేవ చేయాలని ఉండే, మేము జాదినాం. అయితే మాకు వర్కర్స్ లేక దాన్ని తీసేసినాం. ఇక్కడైనా ఏదో రకంగా ఇట్లా గోసేవ కన్నా ఉపయోగపడతాయని మేము ఇక్కడికి వచ్చినాం. మేము దానికే వచ్చినాం. తర్వాత ఇక్కడికి వచ్చినాక మాకు మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అట్లా ఉండడం. ముఖ్యంగా మీ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నిసార్లు వచ్చారు? ఎలా వచ్చారు? ఇక్కడికి 4వసారి హైదరాబాద్ నుండి. దిల్షుక్ నిర్మ చెల్లి వాళ్ళు, మేము పటాన్చేరు నుండి వస్తున్నాం. ఇద్దరం కలిసి వస్తాం. ఇప్పటికి 4వసారి వస్తున్నాం. 4వసారి 8 సార్లు ఉంది పూజ. 8 సార్లు ఉంది. ఇప్పటికైతే బాగుంది, బాగా అనిపిస్తుంది. కొంచెం హెల్త్ పరంగా కూడా బాగానే ఉంది. ఇంకా రావాలి, బాగుంది. ముఖ్యంగా శక్తిపీఠం కాలభైరవ స్వామి టెంపుల్ చాలా బాగుంది. స్వామి బోధానంద్ గారు కూడా చెప్పే విషయాలు కొన్ని బాగున్నాయి, బాగా చెప్తున్నారు. ఆరోగ్య విషయంలో కానీ, ఆరోగ్యం గురించి కానీ, ఆరోగ్యం గురించే పూజల ద్వారా పరిష్కారాలు చెప్తున్నారు. దాని ద్వారా కూడా మనకి కొంచెం బాగుంటుంది. చేస్తున్నాం. పాప కోసం కనుక్కున్నా నేను. పాపకి MBBS సీట్ వచ్చింది. అయితే దాని గురించి కనుక్కున్నాను. చెప్పారు, పూజ చెప్పారు, చేసుకోండి బాగుంటుంది పాపకు కూడా అనేసి అన్నారు. ఒక 1 time కుదరది పాపకి అని అంటే, మీరు రండి పాపకు ఒకసారి తెస్తే చాలు అన్నారు. ఈరోజు పాపకు కుదిరింది, సెలవు ఉంది కదా, పాపకు కుదిరింది, తీసుకొని వచ్చాము ఈరోజు. పాపతో కూడా చేయించాము. అంతా దేవుడి దయ. ఇంకా నేను యూట్యూబ్లో చూసి మా పెద్ద బాబు చూసింది నాకు చెప్పిండు. అమ్మ నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదమ్మా, ఇడికి పోదామని అంటే, సరే బిడ్డ నీ ఇష్టం అని అన్నా. అంటే 5 వారాలు వచ్చిన, మంచిగా అయిండు.
మా కూతుర్ని తీసుకొచ్చిన, మా మనమలను తీసుకొచ్చిన. ఇప్పుడు నెల రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఒకరొకరు మంచిగా అయ్యిండ్రు. ఓకే. ఇక నేను కూడా మళ్ళా మా చిన్న కొడుకుని తీసుకొచ్చిన. ఇక కొంచెం పెళ్ళికి లేట్ అవుతుంది, ఎందుకో ఏమో కుదురుతలేదు. ఎన్ని దేవుళ్ళకి మొక్కిన, ఏ దేవుడు సాయం చేయలే. వీడికి వచ్చిన ఆయనకు కూడా కొంచెం కొంచెం బాగా అయింది. ఇక కుదురుతట్టుంది. ఇక 2 సార్లే వచ్చిన, అంతే 2 సార్లకే మాకు మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది మేడం. వీడికి వచ్చి నుంచి నా ఆరోగ్యం కూడా మంచిగా లేకుండే అప్పుడు ముందు మా బాబు వెంబడి వచ్చినాక హోమం చేయించినాం. ఇక మంచిగా చేయించిన అయ్యగారు. నాకు డబ్బులు కూడా తీసుకోలే, ఏం దేవుని కాడనే వేయినరమ్మా, మాకేం డబ్బులు వద్దు అని చెప్పిండు. మేము దేవుని గల్లల్ని వేసినాం, వెళ్ళిపోయినాం. నాకు కూడా ఆరోగ్యం బాగా అయింది. ఇప్పుడు అందరం మంచిగా ఉన్నాం. జనగాం నుంచి వచ్చిన మేడం. నేను ఇక్కడ స్వామి దగ్గరికి రాబట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు. చాలా పరిచయం నాకు స్వామి. అయితే మా పాప కొంచెం మ్యారేజ్ గురించి అని ఇక్కడ వచ్చినాం. ఇక్కడనే స్వామి చూసిండు, సట్లు చేసిండు. ఇక మ్యారేజ్ సంబంధం సెట్ అయింది మంచిగా. ఇక్కడ మేము కూడా కాళీభైరవికి హోమం కాల్పించినాం, పూజ చేయించినాం, యాటలు కోసినాం, అన్నీ చేసినాం. అన్నీ చేసినాక కూడా మా ఇంటి దగ్గరికి కూడా వెళ్ళిండు, వచ్చి అన్నీ మంచిగా చేసిండు. ఇక లగ్గం మ్యారేజ్ మంచిగా అయిపోయింది. అయినాక 7 సంవత్సరాల సంది ఇక్కడనే వస్తున్నాం. ఏదానికైనా కానీ మా పాపకైనా ఒక బాబు ఒక పాప. ఈమె పాప, ముందు బాబు. ఇక మల్లుడు ఇట్లా అందరూ ఇక్కడనే వస్తారు, అప్పుడప్పుడు వస్తారు. ఇక వచ్చి కూడా మళ్ళీ అప్పుడప్పుడు అమాసకు పుణ్యానికైనా ఏదానికైనా ఏడవోమం కాల్చినప్పుడైనా ఎప్పుడైనా వచ్చి ఆరోగ్యం ఎట్లా ఉంటే ఇక్కడ వచ్చి వెళ్తాం స్వామి కలిసి. మాది బొమ్మల రామరం మండలం, నాయనంపల్లి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మా బాబాయ్ వచ్చిండు, మా చిన్నమ్మ వచ్చింది, మా తమ్మిని కూడా మ్యారేజ్ అయింది కానీ సంతానం కాలే. సంతానం గురించి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన, పూజ చేస్తామని తీసుకొచ్చినాం. ఇక్కడికి రావటం వల్ల మాకు బాగానే మంచి జరిగింది, బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉన్నాం. శ్రీ కాలభైరవ స్వామి శక్తి పీఠాధిపతి స్వామి శ్రీ బోధానంద గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. స్వామి స్వామి నేను గత కొన్ని రోజులుగా వస్తున్నా, చూస్తున్నా, రోజు రోజుకి ఆలయం డెవలప్ అవటం, అభివృద్ధి చెందడం చాలా ఆనందంగా ఉంది. సేమ్ టైము భక్తులు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటున్నాం, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోతేనే ఆటోమేటిక్గా స్వామే తీసేస్తున్నారు అని చెప్పడం కూడా నాకు బాగా అనిపిస్తుంది. స్వామి కొన్ని వందల మంది భక్తులు ఇవాళ స్వామి గురించి చెప్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. అది మీ సుమన్ టీవీ వారు, ముఖ్యంగా నిరుపమ గారి ఇంటర్వ్యూ వల్ల మనం ఒక నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు సింహాసనమైన ఒక మురుగు కాలంలో పడుందనుకోండి, దాన్ని ఎవరు గుర్తించరు. అదే నిజాం నవాబు గారు అక్బర్ చక్రవర్తితో శ్రీకృష్ణదేవరాయలు వారు ఉపయోగించిన ఒక బంగారు సింహాసనం అని ఎవరైనా దాన్ని గుర్తించి చెప్పారనుకోండి, గుర్తించి చెప్పడం అనేది మీ ద్వారా జరగటం వల్ల ఇదంతా అభివృద్ధి అంతా జరిగిందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. మీకు నమస్కరిస్తున్నాను. సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు. మా ఆశ్రమం తరపున, మా మహాకాలభైరవ శక్తిపీఠం తరపున, నా తరపున, మా ఆశ్రమ కమిటీ, మా ఆశ్రమ భక్తుల తరపున మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందంటే వాతావరణం, ఓ పక్కన గోవులు, ఆ గోమాతలను చూస్తూ, ఇంకో పక్కన స్వామివారు కాలభైరవ స్వామి, కొత్తగా మాందీశ్వర స్వామి, మరోవైపు పక్షుల కిలకిల రావాలు. ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఒక మంచి వాతావరణం అంటే ఇలా ఉండాలేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది స్వామి. ఆ వాతావరణానికి కారణం గోమాతలమ్మ. ఎక్కడైతే గోవులు ఉండి ఆ గో పంచగవ్యాలన్నీ అక్కడ జరుగుతూ ఉన్నవో, ఆ ప్రకృతిలో చూచారా పిచ్చుకలు అవన్నీ మామూలు ప్రపంచంలో, నగరాల్లో, ఆఖరికి పల్లెల్లో కూడా మెల్లమెల్లగా అంతరించిపోయాయి. ఈ టెలిఫోన్ టవర్స్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల, చాలా రేడియేషన్ వల్ల ఎప్పుడైతే గోవు రేడియేషన్ కూడా, గో వ్యర్థాలు, డంగ్ అండ్ డ్యూరిన్ ఇట్లాంటివన్నీ కూడాను ఏదైతే భూభాగంలో ఉంటుందో, ఆ గోవులు ఉంటాయో అక్కడ ఈ పక్షుల యొక్క కిలకిరావాలు, పచ్చదనం, ఒక చక్కని వాతావరణం ఆటోమేటిక్గా ఏర్పడుతుందమ్మా. ఇదంతా మా ఆశ్రమంలో ఉండే మా స్వామి బోధానంద గోసేవాశ్రమం యొక్క మహిమది. గ్రేట్ స్వామి. అసలు ఇక్కడ ఏమేమి రకాలైనటువంటి పూజలు జరుగుతాయి స్వామి? కొత్తగా విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగబోతోంది 1వ తారీఖు అని వింటున్నాను, మొత్తం చెప్పండి. మీ సుమన్ టీవీ తరఫున మేము మీ ప్రేక్షకుల్ని, మా ఆశ్రమం భక్తులుగా మారినటువంటి మీ ప్రేక్షకుల్ని, ఇంకా మిగతా అందరినీ కూడాను ఆహ్వానిస్తున్నాము. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 8 గంటలకు దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట. 10ంటికి
కరాళ భైరవ ప్రతిష్ట, కాలభైరవ ప్రతిష్ట. ఏలూరు డిస్టిక్లో ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎలా ఉంటాయో అలా ఈ మహాకాలభైరవుడు వెనకాల మరొక కాలభైరవుడు ప్రతిష్ఠించి అక్కడ పరప్రయోగ మర్దిని యంత్రం వేయటం, వివాహ యంత్రం, వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం యంత్రం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, పరప్రయోగ మర్దిని యంత్రం అనబడే యంత్రాన్ని పెట్టి ఆ స్వామివారిని ఆయన కాలభైరవ యంత్రం, పంచదశ యంత్రం ఎలాగో పెడతామనుకోండి, ఆ విధంగా కూర్చోబెట్టడం వల్ల ఈ ఇద్దరు బలాలు పెరిగి ఆ విగ్రహానికి అభిషేకం చేసినా, ఆ విగ్రహానికి అర్చన చేసినా, ఆ విగ్రహాన్ని సృజించిన మనం లోపలికి వెళ్ళి భక్తులందరూ సృజించే అవకాశం ఉంది. ఇప్పటికే తాకే అవకాశం ఉంది. ఆ విధంగా చేయటం వల్ల వారికి వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, తరువాత పరప్రయోగాలతో బాధపడేవాళ్ళు, ఇది భూత ప్రయోగాలు, జిన్ను వాళ్ళ లాంటివి, ఏదన్నా పిశాచ శక్తులతో పీడింపబడేవాళ్ళు, క్షుద్ర విద్యల యొక్క ప్రయోగంతో బాధపడే వాళ్ళకి, అంటే అంటుకున్న వెంటనే అని కాదు కానీ కొంతకాలం దర్శించుకుంటూ కొంతకాలం వారికి సేవ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ యంత్రమహిమ వల్ల ఆగమ శాస్త్రరీత్యా చెక్కబడినటువంటి ఆ శిల్పం యొక్క, కాలభైరవ యొక్క శిల్పం యొక్క మహత్యం వల్ల తప్పనిసరిగా మేలు జరిగే దాని నిమిత్తం మేము ప్రత్యేకంగా ఆలోచించి కొంతమంది వేద పండితులతో, కొంతమంది మంత్రయంత్ర ద్రష్టలతో, శాస్త్ర పండితులతో చర్చించి ఆ విధంగా చేయటం జరుగుతుందమ్మా. అందరికీ నేను ఆహ్వానం చేస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను, మేలు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వామి ఇక్కడ ఏమేమి చేస్తుంటారు స్వామి? అసలు ఎలాంటి రకాలైనటువంటి సర్వీసులు ఇక్కడ అందిస్తుంటారు? మేము కొత్తగా ఒక ఆలోచన చేశాము. పాపం డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ప్రతి 1 తారీఖు నాడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పాలి. అదే రోజు ఉచితంగా కిడ్నీ స్టోన్స్ కి, తర్వాత ఫైల్స్ కి, ఫిషర్ లా కాదు, ఫైల్స్ కి ఎంతమంది వచ్చినా ఉచితంగా మందు ఇవ్వటం. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు 50 మంది రానివ్వండి, 20 మంది రానివ్వండి, ఎంతమంది వచ్చినా మేము ఆ రోజు ఉచితంగా ఫ్రీగా జ్యోతిష్యం చెప్పి వాళ్ళ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలను సూచించి వారికి భోజనాదులు కూడా ఇక్కడే జరిగే ఏర్పాటు చేయటం జరుగుతుందమ్మా. ప్రధానంగా అది మా ట్రస్ట్ నిర్ణయం చేసుకోవడం జరిగింది. రేపు ఫస్ట్ ఈ కార్యక్రమం ఉంది కాబట్టి మే 1 నుంచి ఆ మే డే రోజు నుంచి ఆ కార్యక్రమం ఉచిత జ్యోతిష్యము, ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుందన్నమాట. ప్రతి శనివారం నాడు మాందేశ్వర స్వామి వారికి ఉడికి కాలంలో అభిషేకం, అర్చన, హోమం జరుగుతుందమ్మా. ప్రధానంగా పితృదోషాలు ఉన్నవాళ్ళు మాంది ఉపచయ స్థానాల్లో కాకుండా 3, 6, 10, 12 స్థానాల్లో కాకుండా ఎక్కడున్నా కూడా ఉన్న చోటు నుంచి అటు ఇటు ముందు వెనుక రాసులను కూడా డిస్టర్బ్ చేస్తాడు కనుక, భావాలను డిస్టర్బ్ చేస్తాడు కనుక ఆయనకు పూజించుకోవటం వల్ల పితృదోషాలు పోవటమే కాదు, అనేక రకాల అబార్షన్స్ అయ్యేవాళ్ళు, నేత్రవ్యాధులు ఉండేవాళ్ళు, ఉద్యోగాలు రాక బాధపడేవాళ్ళు, తర్వాత లగ్నంలో మాంది ఉన్నాడు అనుకోండి దుర్మరణం పాలవుతారంటారు, వాళ్ళకి వెలుగు రాదు. అలాంటి వాళ్ళందరికి కూడా మేము పూజ చేయటం జరుగుతుంది. వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మీకు కూడా కొంతమంది భక్తులు మీతో కూడా మాట్లాడటం జరిగింది. మనం చేసేదానికంటే మాందీశ్వరుల వారి యొక్క అనుగ్రహం చేత ఎంతోమంది ఈ కొద్ది నెలల్లోనే తెలంగాణలో మొట్టమొదటి దేవాలయమైనటువంటి మాందీశ్వర ఆలయంలో కొన్ని 100 మంది సుఖాన్ని పొందారు, వాళ్ళ ఈప్సితాలను నెరవేర్చుకున్నారమ్మా. తర్వాత ఆశ్రమానికిలో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుందమ్మా. అన్నదానం చేయదలుచుకున్న వాళ్ళు, తర్వాత వాళ్ళు శుభాశుభ కార్యాల్లో అంటే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలాంటివి షష్ఠి పూర్తి సందర్భాలు, ఇలాంటివి కాకుండా తద్దినాలు, వర్ధంతులు, ఇలాంటి కార్యక్రమాలప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చేయలేని వాళ్ళు ఉంటే, వారు స్వయంగా చేసుకోలేని వారు ఉంటే కొద్దిగా మాకేదైనా సహకరించినట్లయితే మేము వారి పేరు మీద, వారి గోత్రనామాల మీద ఇక్కడ కాలభైరవ స్వామికి, మాందేశ్వరుల వారికి, నాగదేవతలకి, తర్వాత గోమాతలకి పూజ చేసి వాటికి పశుగ్రాసం అదంతా అందించి వచ్చిన భక్తులకు కూడా అన్నదానం చేస్తామన్నమాట. ఆ అన్నదానం నిమిత్తం ఏదైనా దాతల విరాళాలు ఇవ్వవలసిందిగా మొదటి ప్రార్థన. రెండవ ప్రార్థన, మాందీశ్వర ఆలయం, కాలభైరవ ఆలయం ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయమ్మా. వాటి నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణాలకు ఏదైనా సహకారం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక గోమాతలు ఎలా ఉన్నాయి స్వామి? గోమాతలు పూర్వం మీరు మొదటిసారి వచ్చినప్పుడు మా అధ్వాన స్థితి, మా ఆశ్రమం యొక్క ఘోర స్థితి మీరు చూచారు. మీరు వెలుగులో తీసుకురావటం వల్ల ఇప్పుడు కూడా ఇంకా ఒక 50% సమృద్ధి జరిగింది. గోవుల్ని స్పాన్సర్ చేసే వాళ్ళ కోసం మేము పదే ప్రార్థిస్తున్నాము, ఎదురు చూస్తున్నాం. మాకు ఇప్పుడు ఒక 65 గోవులు అయినాయమ్మా. ఇంకా రాను 100 గోవుల కంటే కెపాసిటీ లేదనుకోండి ఆశ్రమంలో, స్థలాభావం చేత. ఈ 65 గోవుల్ని ఇంకా పెరగబోయేటువంటి గోవులు అంచనాలు వేసుకున్నప్పుడు ఒక 100 మంది అన్నా మాకు స్పాన్సర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక 10 మందే స్పాన్సర్ చేసేవాళ్ళు దొరికారు. మహీనాథ్ అని ఒక బెంగళూరు ఆయన ఉన్నారు, కోమలి గారని, శ్రీనివాస్ అని, ఇంకా మిగతా ఒక 50 మందిని కూడా మేము సంపాదించే దానికోసం కూడా ఈ సమయాన్ని, సందర్భాన్ని
వినియోగించుకుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా గోసేవకు సహాయం చేయవలసిందిగా, గోవుని స్పాన్సర్ చేసుకుని అదే దత్తత తీసుకోవాల్సిందిగా మేము పదే పదే ప్రార్థిస్తున్నాను. మహాకాలభైరవ శక్తిపీఠం ఇది. కాలభైరవ స్వామికి కనుక పూజలు చేస్తే ఎలాంటి బాధలు జనాలకు తొలగిపోయే అవకాశం ఉంటుంది? అసలు కాలభైరవుడు అంటేనే ఆయన ఉద్భవమే ఈశ్వరునికి యొక్క శక్తిని తగ్గించినందుకు బ్రహ్మదేవుడి యొక్క శిరచ్ఛేదం చేశారు. ఈశ్వరుని యొక్క ఆది మూలాలు గ్రహించానని అమృతవాడినందుకు ఎంత సులువుగా అంటే ఒక పుష్పాన్ని తుంచినట్టుగా బ్రహ్మదేవుని యొక్క త్రిమూర్తులు అందరూ సమాన బల సంపన్నులు. అట్లాంటి త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు సృష్టికారకుడైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క పంచమ శిరస్సుని అమృతం పలికినటువంటి అబద్ధం ఆడినటువంటి ఆ శిరస్సుని అలా గోరుతో తుంచేశారు. అంత మహాశక్తి కలిగిన వాడు మన చిన్న చిన్న కష్టాలని ఒక పుష్పాన్నో ఒక ఆకునో తెంపినట్టుగా మన కష్టాలను కూడా తప్పకుండా రక్షిస్తాడు మన బాధల నుంచి. ముఖ్యంగా దుష్ట ప్రయోగ బాధలు, శత్రు బాధలమ్మా. మీరు కూష్మాండ దీపారాధన చేసినట్లయితే రాజయోగాన్ని కలిగిస్తాడు, పదవులు అనుగ్రహిస్తారు. ప్రతి అమావాస్యకి 19 కూష్మాండ దీపారాధనలో గనక ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా 19 అమావాస్యలు గడిచిన తర్వాత ఉద్యోగం కోసం చూసే వాళ్ళైనా, నామినేటెడ్ పోస్టుల కోసం చూసే వాళ్ళైనా, ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకునే వాళ్ళకైనా అది అద్భుతమైన అవకాశం. రెండవది, శత్రు బాధలు తీరే దానికోసం కాకరకాయలో వేప నూనె వేసి స్వామివారి ముందు దీపారాధన చేసినట్లయితే, స్వామివారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రహస్య తాంత్రిక పద్ధతుల ద్వారా స్వామివారిని అర్చించినట్లయితే, బలిహరణాదులు సమర్పించినట్లయితే తప్పకుండా శత్రు సంహారం, శత్రువులను అంచటం జరుగుతుందన్నమాట. ఈ ప్రధానంగా భూత బాధలు, శత్రు బాధలు తీసివేయటంలో కాలభైరవుడు పెట్టింది పేరు అనమాట. తర్వాత నరదిష్టి ఉన్నవాళ్ళు, నరుడి దిష్టికి నల్లరాయి కూడా బద్దలైపోద్ది అంటారు స్వామి. నరదిష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుంది అంటారు కదమ్మా. మంత్ర ప్రయోగం కంటే దృష్టి దోషం మహాదోషం. ప్రతి వాళ్ళు మైగ్రేన్ లాంటి తలనొప్పితో బాధపడతా ఉంటారు, చర్మ వ్యాధులతో బాధపడతా ఉంటారు, తర్వాత నీరసానికి గురైపోతూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చినప్పుడు ఎంతో ఎనర్జీ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు. యథార్థానికి బంధుమిత్రాదులతో కలిసి ఆహ్లాదంగా గడిపినప్పుడు వారి దేహంలో ఆరా పెరగాలి. కానీ వారి దుష్ట చూపు వల్ల, నరదృష్టి వల్ల వాళ్ళు ఇంటికి రాగానే కాళ్ళు తేతలు, తలనొప్పి, అడ్డం పడిపోతారు, పరుసడి పడేస్తారు, బ్యాగటి పడేసి దానికోసం మేము ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 7:30, 8 వరకు నరదిష్టి నుంచి దిష్టి దోషాన్ని తీసివేసే దానికోసం మేము ఒక తాంత్రిక ప్రక్రియ, కూష్మాండము, మామూలు గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయలు, వైను ఇత్యాదులతో మేము దిష్టి తీయటం జరుగుతుంది. వైన్తో కూడా దిష్టి తీస్తారు. స్వామివారికి వైన్తో దిష్టి తీసి స్వామివారి పాత్రలో ఉంచి వేరొక పాత్రలోకి మార్చి దాన్ని వెలిగించి స్వామికి హారతిస్తే ఆ దిష్టి దోషం వెళ్ళిపోతుంది. మనం ఎలా ఉప్పు, మిరపకాయలు, ఈ ఆవాలు లాంటివి తిప్పేసి నుప్పులో వేస్తాను చూసారా, ఉప్పు అయితే నీళ్ళల్లో వేస్తాను చూసారా, అలా వైను, నిమ్మకాయలు వారి వయసు ఎంత ఉందో అన్ని నిమ్మకాయలని గుచ్చి వారి చేత గుచ్చింపచేసి వారి చుట్టూ తిప్పి మేము స్వామి మెడలో వేస్తాం. మన యొక్క ఈ ఇబ్బందుల్ని ఆయన నిర్వీర్యం చేస్తాడు. ఆయన భరించక్కర్లేదు, ఆయన నిర్వీర్యం చేసేస్తాడు. మన చుట్టూ తిప్పినటువంటి వైన్ని వెలిగించి ఆయనకు హారతిస్తే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఆయన పీల్చివేస్తారు, ఆయన లాగివేస్తారు, తీసివేస్తారు. వైన్తో ఎందుకు స్వామి? వైన్ స్వామివారికి మధుప్రీతి. ఆయన వామాచార తంత్రంలో ఆయనకి వైన్తో చేసినటువంటి ఒక్కొక్క ఉగ్రదేవతకి అలాంటి మకార పంచకాలతో చేసేటువంటి ఒక తాంత్రిక ప్రక్రియమ్మ. కాలభైరవుడు ఉగ్రదేవత, మహోగ్ర భీకర కరాళ ద్రంష్ట స్వరూపుడు కాబట్టి ఆయనకు అది తప్పనిసరిగా తంత్రశాస్త్రంలో, ఆగమ శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం అన్నమాట. ఆ సాత్వికంగా కూడా చేసేవారు ఉంటారు. మహోగ్ర భీకర శక్తిని సాత్వికంగా ప్రసన్న చేసుకోవటం, క్లేశోదకతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అన్నాడు భగవద్గీతలో, భక్తి యోగంలో కృష్ణుడు చెప్పాడు. అందుకని అవ్యక్తంగా సాత్వికంగా చేసేటువంటి పూజలు చప్పును ప్రసన్నం అయ్యేదానికి కొంచెం కష్టం. అంచేత వైను ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం అన్నమాట. ప్రపంచంలోనే కాశీ తర్వాత గొప్ప కాలభైరవ దేవాలయం ఉజ్జయిని కాలభైరవుడు. ఆయనకి ప్రతిరోజు వైన్ పోస్తూ ఉంటారు, విస్కీ, బ్రాందీ రకరకాలుగా. సగం తీసుకుంటారు, సగం బయటకు వదిలేస్తారు. అది ఆ క్షేత్ర మహిమ. అలానే ఎక్కడ కాలభైరవుడు ఉన్నా చాలా వరకు కొద్ది మంది కాకుండా చాలామంది కూష్మాండ దీపారాధన, వైను, నిమ్మకాయలు, మాలలు ఇవన్నీ కూడాను చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఏ పూజలు చేయించుకోవాలన్నా డైరెక్ట్గా ఇక్కడికి రావాలా? అవకాశం లేని వాళ్ళు ఏమన్నా ఆన్లైన్లో పూజలు చేయించుకోవచ్చు? అది ఈ మధ్య కాలంలో మేము అదే ఆలోచించి మీకు వచ్చినటువంటి అభిప్రాయమే మా ట్రస్టీలు మేము కలిసి ఆలోచించి ఏం చేసామంటే, ఎవరైనా జ్యోతిష్యం కూడా ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఉంటే హైదరాబాద్లో నుంచి రావాలనుకుందాం. ఒక 2 hours రావటం, 2 hours వెళ్ళటం, ఇక్కడ ఒక 1 hour 2 hour పట్టుతుంది. ఈ టైం అంతా వేస్ట్ అవ్వకుండా ఆన్లైన్లో కూడా మాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్
పెట్టేసినట్లయితే 10 రోజులో 15 రోజులో 20 రోజుల్లో కొంత ఒత్తిడిని బట్టి పని ఒత్తిడిని బట్టి లేట్ అవ్వచ్చు, కానీ ఇక్కడైనా అపాయింట్మెంట్ తీసుకునే రావాలి కదా. అప్పుడైనా 10 రోజులు టైం మినిమం పడుతుంది కాబట్టి ఆన్లైన్ జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. అంతేకాకుండా నరదృష్టికి లక్ష్మీ కుబేర యంత్రం కానీ, నరదృష్టి యంత్రము, చెట్టు మూనికలు కొన్ని యంత్రాలు పెట్టినటువంటివి, మా ఇంటికి వాస్తు దోషం కోసం వాస్తు యంత్రము, మత్స్య యంత్రము, తర్వాత కొన్ని సుదర్శన హోమము, గరుడు హోమము, ముఖ్యంగా ఆశ్లేష బలి చేసినప్పుడు కూడా సర్పదోషం, కాలసర్పదోషాలు పోలేదనుకునేటప్పుడు గరుడు హోమం మేము ప్రతి 2వ శనివారం గరుడు హోమం చేస్తాం. ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు పరోక్షంగా కూడా పూజ చేయించుకోవచ్చు. సుదర్శన హోమము, చండీ హోమము, కాలభైరవ హోమము, మాందేశ్వర పూజను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని కూడా పూజ చేయించేసుకోవచ్చు. ఆశ్లేష బలి పూజలు కూడా చేస్తారా? ఆశ్లేష బలి పూజ చేయొచ్చు, కానీ యథార్థానికి అది నాసికు, కుక్కి, గోకర్ణం అలాంటి క్షేత్రాల్లోనే క్షేత్ర మహిమను బట్టి ఆ దోషం పోతుంది, కానీ ఆశ్లేష బలి ఎక్కడ పడితే అక్కడ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. అంచేత మేము ఆశ్లేష బలి చేయమమ్మా. ఒక చిన్న పాముని పెద్ద పాముతో చుట్టించి పట్టించి కరిపించి మింగించే బదులు అన్ని సకల పాములకి పరమశత్రువు అయినటువంటి ఆ గరుత్మంతుడిని ఉపాసించి ఆయన హోమాన్ని ఆయన బొమ్మను వేసి, చిత్రలేఖన బొమ్మను ముగ్గుతో వేసి తగినటువంటి సుపర్ణ సూక్తంతో పూజ చేసి షోడశోపచార పూజలు, పంచోపచార పూజలు చేసి అగ్నిముఖంగా ఆయన మంత్రాన్ని అర్చించటం వల్ల, స్వాహాకారంతో చేయటం వల్ల తప్పనిసరిగా నాగదోషాలు, కుజదోషాలు, కాలసర్పదోషాలు పోతాయని, ఇవన్నీ డైరెక్ట్గానే కాకుండా ఆన్లైన్లో కూడా మేము చేసి వారికి సంతోషం కలిగించేదానికి, ఆ దోషాన్ని తీసివేసేదానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ స్వామి. మీరు అభ్యంతరం లేకపోతే మీ నంబర్ని డిస్ప్లే చేస్తాను నేను. ఎందుకంటే ఎవరికన్నా అవకాశం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు, అవకాశం ఉంటే స్వామివారిని దర్శించుకుంటారు. అవసరం ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందే. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. నమస్కారం. థ్యాంక్ యూ. ఏదైనా గోసేవకు సహాయం చేసే దానికోసం మీరు మీ ఛానల్లో స్వామివారి ఆశ్రమంలో గోవులు చాలా ఇబ్బందిగా, ఇంకా సమృద్ధి లేక బాధపడుతూ ఉన్నాయి, స్పాన్సర్ చేసే వాళ్ళని మీరు మాకు చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.